వెల్కమ్ టు అరుణోదయ వెజ్ కిచెన్. ఈరోజు వీడియోలో అమ్మవారి నైవేద్యం పులిహార తయారీ చూద్దాం. ముందుగా ప్రసాదాల తయారీకి అన్నం ప్రిపేర్ చేసుకుందాం. అన్నం వండుకోవడానికి 2 గ్లాసులు బియ్యం తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని 2 గ్లాసులకి 4 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. నేను 1/2 కేజీ బియ్యం తీసుకుని ఉడికించుకుంటున్నాను. ఇప్పుడు మనం వండుకునే ఈ రైస్ తోటే నేను 3 రకాల ప్రసాదాలని రెడీ చేస్తున్నాను. మీరు తినే క్వాంటిటీని బట్టి రైస్ అనేది వండుకోండి. ఈ రైస్ ఉడికేలోపు మనం పులిహారకి చింతపండుని నానబెట్టుకుందాం. ఈ మాత్రం సైజు చింతపండు తీసుకుని నానబెట్టుకోవాలి. ఇప్పుడు దలసరి బూరెల మూకుడు తీసుకుని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుని దీనిలో వేరుశెనగ గుళ్ళు వేసుకుని వేయించుకోవాలి. ఈ వేరుశెనగ గుళ్ళు కొద్దిగా వేగిన తర్వాత 2 స్పూన్స్ శనగపప్పు, 2 స్పూన్స్ మినప్పప్పు, 1 స్పూన్ ఆవాలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా పోపు కొద్దిగా వేగిన తర్వాత 5 నుండి 6 ఎండుమిరపకాయలు ఈ విధంగా కట్ చేసుకుని వేసుకోవాలి. దీనిలోనే కొద్దిగా 1/2 స్పూన్ మెంతులు కూడా వేసుకుంటే పులిహార గుడిలో పులిహారలా రుచిగా ఉంటుంది. ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, కరివేపాకు కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. పోపు అంతా బాగా వేగిన తర్వాత మనం ముందుగా తీసి అట్టెబెట్టుకున్న చింతపండు గుజ్జును దీనిలో వేసుకుని కలుపుకోవాలి. చూసారుగా ఇలా గుజ్జు తీసుకుని దీనిలో వేసుకుని కలుపుకోవాలి. పోపు మీకు బాగా క్రిస్పీగా ఉండాలి అనుకుంటే ముందరే తీసేసుకుని పక్కన పెట్టేసుకుని అప్పుడు ఈ చింతపండు గుజ్జు వేసుకుని కలుపుకోవచ్చు. పచ్చిమిరపకాయలు అవి చింతపండులో ఉడికితే పుల్ల పుల్లగా టేస్టీగా ఉంటుంది కాబట్టి దీంట్లోనే వేసి కలుపుకుంటున్నాను. మనం తీసి అట్టే పెట్టుకున్న చింతపండు గుజ్జు వేసిన తర్వాత దీనిలో సరిపడినంత ఉప్పు, కొద్దిగా పసుపు, కొద్దిగా ఇంగువ వేసుకుని మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి. చింతపండు పులుపు ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీనిలో కొద్దిగా ఉప్పు ఎక్కువగానే పడుతుంది. ఉప్పు, పసుపు, ఇంగువ తగినంత వేసుకున్న తర్వాత దీనిలోనే చిన్న బెల్లం ముక్క కూడా వేసుకుంటే పులిహార రుచిగా ఉంటుంది. చింతపండు బాగా ఉడికి నూనె పైకి తేలేదాకా దీన్ని ఉడికించుకోవాలి. చూసారుగా ఈ విధంగా ఉడికితే సరిపోతుంది. ఆయిల్ పైకి కనిపిస్తుంది కదా, ఈ విధంగా ఉడికితే సరిపోతుంది. మనం ఈ పులిహార పువ్వు రెడీ చేసుకునేటప్పటికి మనకి రైస్ ఉడికిపోతుంది. చూసారుగా రైస్ ఈ విధంగా ఉడికిపోయింది. దీనిలోంచి కొద్దిగా రైస్ని తీసుకుని మనం పక్కకు పెట్టుకోవాలి. ఈ రైస్ తోటి మనం 2 రకాల ప్రసాదాలని రెడీ చేసుకోవచ్చు. ఓకే కదా, ఈ విధంగా తీసేసుకున్నాం కదా. ఇప్పుడు మనం మిగిలిన అన్నంతో పులిహారని కలిపేసుకుందాం. నేను పక్కకి తీసుకున్న ఈ అన్నంతో 2 రకాల ప్రసాదాలు ఏ విధంగా తయారు చేశానో ఈ వీడియోలో కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, చెక్ చేసి చూడండి. ఇప్పుడు మిగిలిన అన్న అంతటిని వేరే పెద్ద ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇలా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత మనం పులిహార పోపుని వేసుకొని కలుపుకుందాం. ఇప్పుడు పెద్ద ప్లేట్లోకి మనం రైస్ తీసుకున్నాం కదా, ఈ రైస్లో కొద్దిగా ఉప్పు అంటే 2 స్పూన్లు ఉప్పు పడుతుంది. 2 స్పూన్లు ఉప్పు, కొద్దిగా పసుపు, 2 స్పూన్ల నూనె వేసుకోవాలి. పులిహారలోకి ఎప్పుడు నువ్వుల నూనె కానీ పల్లి నూనె కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు దీనిలోనే మనం ఉడికించి అట్టే పెట్టుకున్న చింతపండు గుజ్జు కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇది మొత్తం పట్టేదు, కొద్దిగా ఒక 2-3 స్పూన్లు మిగులుతుంది. దాన్ని డబ్బాలోకి తీసుకుని అట్టే పెట్టుకుంటే మనం ఎప్పుడైనా లంచ్ బాక్సెస్లోకి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి స్పీడ్గా కావాలనుకుంటే ఈ పులిహోరని వెంటనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు ఈ పులిహోరని పైకి కిందకి బాగా కలుపుకోవాలి. మొత్తం అంతా కలిసేలాగా బాగా కలుపుకున్న తర్వాత
వేరే బౌల్లోకి తీసుకుంటే మనకి అమ్మవారి నైవేద్యానికి పులిహోర రెడీ అయిపోయింది. నాకు ఈ మాత్రం చింతపండు గుజ్జు మిగిలిపోయింది. దీన్ని నేను వేరే బౌల్లోకి తీసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని నిల్వ చేసుకుంటాను. మార్నింగ్ లంచ్ బాక్స్లోకి దీన్ని ఉపయోగించుకుంటాను. మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కితే నేను వీడియోస్ పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది.